హాయ్ హలో నమస్తే. టీడీపీ, జనసేన, బీజేపీలో కొంతమంది ఆహ్, అంటే వాళ్ళు ఎలాగో మూడిటిని కలిపి ఎన్‌డీఏ అంటారు కదా! ఎన్‌డీఏ అంటే అర్థం నాన్ డయాగ్నైజ్డ్ అపోరోఫోబియా. నాన్ డయాగ్నైజ్డ్ అపోరోఫోబియా అంటే డయాగ్నోసిస్ చేయలేనటువంటి అపోరోఫోబియా రోగస్తులని అర్థం. కొంతమంది అంటే ఈ అపోరోఫోబియా రోగస్తులంటే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అపోరోఫోబియా రోగస్తుడే వాడు. అతను ఎలా ఆలోచిస్తాడంటే, ఇప్పుడు మేమిద్దరం నడుచుకుంటూ పోయేటప్పుడు ఫుట్పాత్ మీద ఎవరో ఒక ఆయన కూర్చొని అరటికాయలు అమ్ముకుంటూ ఉంటాడు కదా! అరటికాయలు కొంతమంది అరటికాయలు అమ్ముకుంటారు, కొంతమంది కూరగాయలు అమ్ముతుంటారు, కొంతమంది కర్చీపులు అమ్ముతూ ఉంటారు. ఫుట్పాత్ మీద కూర్చొని ఏదో ఒకటి అమ్ముకుంటూ ఉంటారు కదా! వాళ్ళని చూసినప్పుడు నేనేమనుకుంటానంటే, అరే పాపం మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చొని వాళ్ళు ఫుట్పాత్ మీద కాలుతూ ఉంటాయి, చెప్పులు కాలుతూ ఉంటాయి, వాళ్ళు ఇక్కడ కూర్చొని అమ్ముకుంటున్నారు. పాపం కష్టజీవులు వీళ్ళని నేను అనుకుంటా. నా పక్కన నా ఫ్రెండ్ అన్న వాడు అలా అనుకోడు. ఎవరు వీళ్ళందరూ ఫుట్పాత్ మీద కూర్చొని అమ్ముకుంటున్నారు, ఇది గవర్నమెంట్ ఇది, ఫుట్పాత్ మీద కూర్చొని గబుగబు చేస్తున్నారని వాడి ఆలోచన అది. నా ఆలోచన ఏంటే, అరే పేద ప్రజలు పాపం వాడు ఎంత కష్టపడితే ఎండలో కూర్చొని ఫుట్పాత్ మీద అమ్ముకుంటున్నాడు, పొట్టకూటి కోసమే కదా అని అమ్ముకుంటున్నాడు అక్కడనే. అది నా ఆలోచన అయితే వాడిది. వాడు ఎందుకంటే రోగస్తుడు వాడు, అపోరోఫోబియా రోగస్తుడు. అపోరోఫోబియా రోగం అంటే పేదలను చూస్తే కంపరం ఎక్కిమిద్ది వీళ్ళకి. పేద ప్రజలను చూస్తే కంపరం ఎక్కుతూ ఉండేది లోపల. వాళ్ళని అపోరోఫోబియా రోగస్తులు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు ఇష్టపడరు అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, పేదవాళ్ళని చూస్తే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండదు. వాళ్ళని తరిమేద్దాం అనుకుంటా ఉంటారనమాట. పాపం చూడండి వీళ్ళెవరో ఒక ఆమె ఏడుస్తుంది. పాపం ఆమె బాధ కూడా అదే. ఫుట్పాత్లో కూర్చొని ఏదో షాపులు అమ్ముకుంటుంటే పాపం ఆమెను ఏదో షాప్ పడగొట్టారట. చూడండి ఒకసారి. పొద్దున రాత్రి బేరం చేసుకున్నాం, 11:30 దాకా ఇక్కడే ఉన్నాము, కట్టేసుకున్నాము, వెళ్ళిపోయాం మేము ఇంటికి. 7ంటికి మా పెద్దోడు ఫోన్ చేశాడు, అమ్మ ఇలా వంటలు తీసుకెళ్ళిపోతున్నాను. గబా 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 ఒంటి మీద గొట్లు ఉన్నాయో లేవో చూసుకోకుండా గబా గబా పరిగెట్టుకుంటూ వచ్చాము. వచ్చే లోపలికి 2 బండ్లు తీసుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఒక బండి తీసుకొని వెళ్ళిపోయారు. చేసేసారు. ఆ సరికొత్త ఎవరు కొట్టారు, ఆడదాన్ని తీసుకుని పోసుకుంటున్నారు. అసలు అది పద్ధతేనా? అది పద్ధతేనా? ఇంతకు ముందు కూడా అలాగే చేశారు. అప్పుడు బండ్లన్నీ కూడా నుంచోబెట్టాము. చూడండి సార్ అలాగైపోయిందో. నేను ఒక్కదాన్ని బతకాలి, నా బిడ్డను తీసుకోవాలి, నాకు ఎవరున్నారు? నా మూడున్న గాడి చూడన్నాం మేము ఇక్కడ. అతనా చచ్చిపోయాడు, మాకు దిక్కారు. ఆడవాళ్ళకి చేస్తావు న్యాయం చేస్తావు న్యాయం చేస్తావు అంటున్నారు. ఇదేనా న్యాయం చేసింది? ముండ్రాలు ఉసురు పోసుకున్నారా? అసలు ఎవరైనా కొంటారా? చూడండి ఎంతమంది ఎన్ని తీసుకెళ్ళిపోయారో ఏమో. మాకైనా లెక్క ఉంటుందో చూస్తుంటుందా? మా అప్పులలో వస్తే మనం శారద పారిపోయింది అంటారు. మేము ఎవరి సమాధానం చెప్పాలి? ఏం చెయ్యాలి ఇప్పుడు? మేము చచ్చిపోమంటారా? ఈ చున్నీలు పట్టుకొని బతుకుతున్నా నేను. ఈ చున్నీ పట్టుకొని ఒకటే చూసుకోనా? చెప్పండి, ఏ చూసుకోమంటే ఏ చూసుకుంటా. ఏ బాధ లేదు, వెనక ముందు ఎవరు లేదండి. ఇది పద్ధతా? ఆడదాన్ని ఇలా చేస్తారా? మర్యాదగా మేము షాపులు తీసుకున్నప్పుడు పాపం ఫుట్పాత్ మీద కూర్చొని ఏదో చిన్న చిన్న ఏదో అమ్ముకుంటుందండి, చిన్న చిన్న బట్టల టైప్ ఏదో అమ్ముకుంటుంటే. ఇప్పుడు ఫుట్పాత్ మీద కూర్చోవటం నేరమే. ఫుట్పాత్ మీద కూర్చొని అమ్ముకోవటం అనేది తప్పే. తప్పే కానీ ఎంత క్రైమ్ అది? వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడుతున్నారా ఫుట్పాత్ మీద? వాళ్ళు ఏమైనా పర్మనెంట్ ఇల్లులు కట్టుకుంటున్నారా ఫుట్పాత్ మీద? ఫుట్పాత్ మీద కూర్చొని వాళ్ళు ఏమన్నా ఇక నాన్ మూవబుల్ ప్రాపర్టీ ఏమైనా ఇన్స్టాల్మెంట్ చేస్తున్నారు అక్కడ? లేదని కొద్ది సామాన్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటారు, అక్కడ చాప వేసుకొని అక్కడ కూర్చుంటారు, అమ్ముకొని సాయంత్రానికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అది టెంపరీగా వాళ్ళు వచ్చి కూర్చొని అమ్ముకుంటారు అంతేగాని వాళ్ళు ఏమి ఆక్రమించట్లేదు కదండి. ఫుట్పాత్ మీద మీరు వ్యాపారాలు చేయకూడదని చెప్పేసి తీసి పక్కన పడేస్తే పాపం ఆమె ఏడుస్తూ ఉంది, కూర్చొని నేను ఎక్కడ కూర్చొని అమ్ముకోవాలని. ఇప్పుడు వాళ్ళందరూ అమ్మేది మన కోసమే కదండి. ఇప్పుడు వీళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారస్తులు లేకపోతే మరి మన జీవితం ఇప్పుడు మన కోసమే కదా. ఇప్పుడు అరటికాయలు మనకు కావాలి, మనకు కావాలంటే మరి అక్కడ బజార్కి వెళ్తే వాళ్ళ ఫుట్పాత్ మీద అమ్మే వాళ్ళ దగ్గరే కదా మనం కొనుక్కుంటున్నాము. కూరగాయలు కావాలి వాళ్ళ దగ్గరే కదా కొంటున్నాము. దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఫర్ అసే కదా. మన జీవితం వాళ్ళందరూ వ్యాపారం చేస్తే కానీ మన జీవితాలు నడవు.
ఇప్పుడు వాళ్ళందరూ వ్యాపారస్తులు మేము అసలు వ్యాపారం చేయమని చెప్పి ఎక్కడో అక్కడ కూర్చుంటే ఇప్పుడు మనం ఎట్లా నడవాలి లైఫ్? నేను అందుకే అంటానంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే కోపం వచ్చిన వాళ్ళు కొంతమంది కోపం వస్తూ ఉండిద్ది. ఏం చేస్తాము? ఇది ఎక్కువగా ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడైతే అధికారం వచ్చిందో ఈ రోగస్తులందరూ బయటకు వస్తారు. ఈ అపోరోఫోబియా అనేటువంటి రోగస్తులు బయటకు వస్తూ ఉంటారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎందుకు వస్తారో తెలియదు మరి. ఇది దానికి ఒక చరిత్ర ఉంది. వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఐ థింక్ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇది జరిగింది విజయవాడ. జనసేనకు సంబంధించిన ఒక అతను విశాఖపట్నం ఇట్లనే స్ట్రీట్ వెండర్స్ మీద ఫుట్పాత్ మీద కూర్చొని మీరు దాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పి కోర్టుకు వేసాడు. ఇప్పుడు ఎవరైనా సరే కోర్టుకు వేసేది కానీ మాకు ఇబ్బందిగా ఉందండి వాళ్ళు ఫుట్పాత్ మీద వేస్తున్నారంటే కోర్టులు తీసేయమంటాయి. ఎందుకంటే అది మాకు ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అని అంటే కోర్టులు తీసేయమంటాయి. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. కానీ నువ్వు దాన్ని ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ఉంటే మీకేం ప్రాబ్లం ఉండదు కదా. మీరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారంటే మీరు వాళ్ళని చూసి తట్టుకోలేకపోతున్నారని అర్థం. సరే పాపం ఏముందిరా పేదవాడు ఫుట్పాత్ మీద కూర్చొని అమ్ముకుంటున్నాడు, ఎందుకు పాపం వాడిని మనం ఇబ్బంది పట్టడం, వాళ్ళు కొట్టడం ఎందుకు మనం అని ఇలా ఆలోచించినాడు. ఎవడు ఆలోచించడు. ఊర్లో ఇటు తీసుకొచ్చి ఫుట్పాత్ మీద కూర్చున్నాడు, ఇక్కడ అమ్ముతున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు? మీరికే అమ్ముతున్నారు. వాళ్ళు ఏమైనా కాంప్లెక్స్లు కడుతున్నారు అక్కడ. అలా గుంతలు తీసి ఏమన్నా నాన్ మూవబుల్ పర్మనెంట్ బిల్డింగ్లు కడుతున్నారా? వాళ్ళు ఏదో చాప తీసుకుని వచ్చేస్తారు, కూర్చుంటారు, అమ్ముకుంటారు, ఎవడేళ్ళకి వాళ్ళు వెళ్తారు సాయంత్రానికి. వాళ్ళ మీద కక్ష ఏందండి? వాళ్ళ మీద కక్ష ఏంది మీకు? వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో వేశారు. హైకోర్టులో విశాఖపట్నం వెండర్స్లో 2016లో కాకినాడలో కూడా ఇదే స్ట్రీట్ వెండర్స్ మీద పడ్డారు. 2016 యూత్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాకినాడ ఈ స్ట్రీట్ వెండర్స్ మీద పడ్డారు పోయి. ఇది 2017లో తిరుపతి బస్ స్టాప్ ఒకటి ఖాళీగా ఉందనే నేను మాట్లాడే ప్రతిదానికి లింకులు ఇస్తుంటా చూసుకోండి. తిరుపతి బస్ స్టాప్లో ఖాళీ ఉందండి. తిరుపతి 2017లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. తిరుపతి బస్ స్టాప్ ఖాళీ ఉంది. ఖాళీ ఉన్న బస్ స్టాప్లో ఎవరో కూరగాయల వాళ్ళు ఎవరో వచ్చి అమ్ముకుంటున్నారు అనుకోండి, వీళ్ళు చూసి తట్టుకోలేకపోయారు. ఏంద్ర బస్ స్టాప్లో కూర్చొని మీరు ఇక్కడ అమ్ముతున్నారు, అది ఖాళీ బస్ స్టాప్ కదా, ఖాళీ బస్ స్టాప్లో వాళ్ళు కూర్చొని అమ్ముతున్నారు. అక్కడేం వాళ్ళు ఏమి అపార్ట్మెంట్ కడతలేదు కదా. వాళ్ళు కూర్చొని ఏదో బుట్టల్లోని ఏదో తెచ్చి కూరగాయలో లేకపోతే టమాటాలో అరటికాయలో లేకపోతే మామిడికాయలో అమ్ముకుంటారు. పాపం వాళ్ళు సాయంత్రం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను అదేంటంటే అపోరోఫోబియా రోగస్తులు వీళ్ళు తట్టుకోలేరు. వీళ్ళని చూస్తే కంపరమిక్కుతూ ఉండిద్ది. వీళ్ళు ఇందరూ పేదవాళ్ళని చూస్తుంటే కంపరమిక్కుతూ ఉండిద్ది వీళ్ళకి. ఏంది సార్ మరీ అన్యాయంగా పేదోళ్ళ మీద పడి, ఆ స్ట్రీట్ వెండర్స్ మీద పడి, రోడ్డు మీద పడేసి ఆమె ఏడుస్తూ ఉంటే ఇది ఫుట్పాత్ మీద అమ్మటం తప్పే. నేను ఒప్పుకుంటున్నా, తప్పే. మీరు అర్థం చేసుకుంటే వదిలేయచ్చు. ఇదే ఫుట్పాత్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చేస్తారు. అదే ఫుట్పాత్ మీద ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ఫుట్పాత్ మీద వాళ్ళు అమ్ముకోలేదా? మరి జగన్కి లేని కోపం మీకెందుకు వచ్చింది? జగన్ గారికి రాని బాధ మీకెందుకు వచ్చింది? మీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఆ పేదవాళ్ళంతా వాళ్ళేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని జగన్ వదిలేసాడు. మీరు వదిలేయలేకపోయారనే కదా అర్థం. మీరు తట్టుకోలేకపోతున్నారనే కదా అర్థం. చిన్న చిన్న వ్యాపారాలను చూసి రైట్. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి పెట్టింది కాదు కదా, జగన్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాపారుల కోసం 3.95 లక్షల మందికి ఈ వెండర్స్కి నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు అనుకుంటా లోన్స్ ఇచ్చారు ఆయన. ఎంతమంది? 4 లక్షలు, సుమారు 4 లక్షల మంది ఇట్లా ఫుట్పాత్ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు, ఈ చిన్న స్మాల్ స్కేల్ అండ్ వెండర్స్, ఈ స్మాల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళందరికి 4 లక్షల మందికి నెలకు 10,000 ఇస్తే మీరు ఆ ఫుట్పాత్ నుంచి లేపేస్తున్నారా మీ ప్రభుత్వం రాగానే? జగన్ నెలకు వాళ్ళందరికి 10,000 ఇచ్చాడు. ఒక్కొక్కరికి 5.1 లక్షల మందికి బెనిఫిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్పెషల్ జోన్ స్ట్రీట్ వెండర్స్కి రాజమండ్రిలో పెట్టాడు. రాజమండ్రిలో స్ట్రీట్ వెండర్స్కి స్పెషల్ జోన్ పెట్టి మీరు ఇక్కడ అమ్ముకోండి అని చెప్పేసి ఆయన ఒక స్ట్రీట్ క్రియేట్ చేసి ఇచ్చాడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ జగన్ ప్రభుత్వంలో. పేదవాడిని అర్థం చేసుకుని అలానే అర్థం చేసుకోవాలి. ఇదేంటి ఇక్కడ విశాఖపట్నంలో సీ ఫుడ్ స్నాక్ ఒకటి ప్లాన్ చేశారు. అఫ్కోర్స్ ప్లాన్ చేశారు. ఆ దురదృష్టం వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది వైఎస్ఆర్సీపీది. స్ట్రీట్ ఫుడ్ ప్లాన్ చేశారండి వైజాగ్లో అవుట్లెట్లు.
సీ ఫుడ్ అమ్మేటువంటి కొన్ని అవుట్లెట్స్ పెట్టుకోవడానికి ఆయన పర్మిషన్ ఆరు 500 నుంచి 1000 వర్తకులకి పర్మిషన్ ఇవ్వబోయారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న చిన్న క్యాంటీన్లు పెట్టి ఆ పేషెంట్ని చూడటానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టించారు గుంటూరులో. ఎంత ఇప్పుడు జగన్ గారు వీళ్ళు పేదలను చూసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే మీకు ఎంత కంపరం ఎక్కిపోతుంది వాళ్ళని చూస్తే. ఫుట్పాత్ మీద అక్కడ విశాఖపట్నంలో ఫుట్పాత్ మీద అడ్డం వచ్చిందని చెప్పి జనసేన ఆయన వేసాడు కోర్టులో. ఇప్పుడు విజయవాడలో తీసుకెళ్ళి పాపం ఆమె ఏడుస్తుంది. బజార్ ఆ ఒక్కటి కాదు, చాలామందిని బజార్ వేస్తే ఆ కార్మిక సంఘాలలో గొడవ చేశారు. అక్కడెక్కడ 2017లో తిరుపతి బస్ స్టాండ్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళని ఖాళీ చేయండి అన్నారు. 2016లో కాకినాడలో స్ట్రీట్ వెండర్స్ ఏంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్? వాళ్ళని చూస్తే ఎందుకు కోపం? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పేదలను చూస్తే కోపం? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని నేను అంటే లోకల్గా జరుగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అంటే లోకల్గా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేస్తున్నారో లేదు మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఈ ఫోబియా రోగస్తులు ఉన్నారు. పేదలు చూస్తే కంపరం ఎక్కుతుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయండి, క్షమించి వదిలేయండి. ఫుట్పాత్ మీద కూర్చొని అమ్ముకొని వాళ్ళే సాయంత్రానికి ఎవరెళ్ళి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఆక్రమించుకున్నట్టుగా వాళ్ళకు పట్టగొట్టడం అనేది నాకు తెలిసిన వరకు అయితే కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు మీరు కోర్టులకు వెళ్ళి న్యాయం ప్రకారం మాట్లాడతాం, చట్టం ప్రకారం మాట్లాడతాం, పోలీస్ ప్రకారం మాట్లాడతాం, కోర్టుల ప్రకారం మాత్రం మా అమ్మకూడదు అక్కడ. అది పబ్లిక్ రోడ్లే. ఫుట్పాత్ అనేది పబ్లిక్ రోడ్డే. బట్ ఆ పేదవాళ్ళకి ఎక్కడ వాళ్ళ షాపులు ఉన్నాయా? వాళ్ళు కూర్చునేది ఫుట్పాత్ మీద కదా అమ్ముకునేది వాళ్ళు. అదే చెప్తాను, మీ ఆలోచించే విధానాన్ని బట్టి. అదే బజార్లో నేను నా ఫ్రెండ్ వెళ్తుంటే నాకేమో ఒరే ఏం రా ఎండలు మిట్ట మీద ఎండలో కూర్చున్నాను, నాకు జాలైతే నా పక్కన అపోరోఫోబియా రోగం వస్తాడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడికేమో ఎవడు ఎక్కడ కూర్చున్నాను. ఇంత ఆలోచనలోనే తేడా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ తేడా ఉంది. ప్లీజ్ రీథింక్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ దట్ రిలేట్స్ టు పూర్ పీపుల్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ప్లీజ్ రీథింక్. మీ ప్రతాపం అనేది ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడకండి. పెద్ద పెద్ద కోట్లకు పడగనెత్తినటువంటి ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి కోట్ల రూపాయల వ్యాపారస్తులు ఉన్నారే, కాంప్లెక్స్లు ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళు, అక్కడ చూపించండి మీ ప్రతాపం. ఫుట్పాత్ మీద ఖర్చీలు అమ్ముకునేటువంటి చిన్న చిన్న వ్యాపారుల మీద కాదు. థ్యాంక్ యూ.